మేము పైకి భక్తులాగా ఉండగా పైకి భక్తి చేస్తూ శక్తిని ఆశ్రయించే వారిగా ఉండకూడదు నాయన. సరస్సులైన వాళ్ళు, ఉపదేశకులైన వాళ్ళు, మనస్సులైన వాళ్ళు పైకి భక్తి చేస్తున్నారు కానీ శక్తిని ఆశ్రయించే బిడ్డలుగా వాళ్ళు ఉన్నారు. అందుకే వారు నీవు ఈ ప్రజలను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు, వ్యర్థముగా శుద్ధిస్తున్నారు, వ్యర్థముగా గణపరుస్తున్నారు. నీవే చెప్తున్నావు యేసయ్య. ఈ కాలంలో దినములు ఆయన అనేక మంది పైకి భక్తి చేసేవారిగా ఉంటారు కానీ శక్తిని ఆశ్రయించే కుమారులుగా కుమార్తెలుగా కుదువైపోతున్నారు. కడవరి కాలంలో నీకు సమీపమై ఉన్నారు, నీకు అనుకూలమై ఉన్నది, దగ్గర అయిపోయిన బిడలను భయంతో కూడా భక్తి చేసే బిడలుగా మార్చండి నాయన. అబ్రహాము అయితే అన్ని విషయంలో భయంతో కూడా భక్తి కలిగి ఉన్నాడు. ఆ తండ్రి గొప్ప ఆశీర్వాదంగా మార్చబడ్డాడు. తన పిల్లలు ఆశీర్వాదంగా మార్చబడ్డారు, దీవెనకరంగా మార్చబడ్డారు. నా తండ్రి వచ్చిన ప్రతి ఒక్కరు నాయన నీ సన్నిధిలో నిల్చున్న ప్రతి ఒక్కరు, సన్నిధిలో కూర్చుని ప్రతి ఒక్కరు ఈ సౌండ్ సిస్టమ్ ఎంతవరకు ప్రభావ ఇనికి విషయంలో ఎంతమంది గ్రహిస్తున్నది మాటలు ప్రతి బిడ్డ జీవితంలో భయంతో కూడిన భక్తి చేసే బిడ్డలుగా మీరు మార్చండి. అబ్రహాము వలె ప్రతి ఒక్కరు నాయన భయంతో భక్తి చేసే బిడ్డలుగా మార్చి ప్రతి కుటుంబం ఎంతో ఆశలుగా మార్చండి నాయన. సహాయం చేయండి, సహాయం చేయండి. భయంతో కూడా భక్తి చేస్తే ఏ మేలు కొదువు ఉండదు. ప్రతి ఒక్కరు అనుకూలపరచబడతాయి అంటున్నావు. ఏ ఆశీర్వాదం కొదువు అంటున్నావు. దేవానికి స్తోత్రములు. ప్రతి కుటుంబం ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. ప్రతి ఒక్కరు దీవెన చేత నింపబడాలా, ప్రతి ఒక్కరు ఆశీర్వాదం చేత నింపబడాలి. నా తండ్రి మీరు సహాయం చేయండి. ఈ పరీక్షని ఆశ్చర్యంగా మార్చు. ఈ పరీక్షను ప్రతి సంఘ బిడ్డలు ఆశ్చర్యంగా మార్చు. ప్రతి ఒక్కరు దీవెనకరంగా మార్చున నాయన. నీవే మార్చు మార్చు మార్చు. సమస్తను చూస్తానంటున్నావు. నేను సమస్తాన్ని చూస్తున్న దేవుడు అంటున్నావు. నీ ఆలోచన ఏంటో, నీ చూపేంటో, నీ అడవుడికి ఏంటో, మార్గం ఏంటో ప్రతి ఒక్కటి గమనిస్తానంటున్నా. దేవానికి స్తోత్రములు. పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరు భయముతో భక్తి చేసే బిడ్డలుగా నీ శక్తిని, నీ బలమని ఆశీర్వాదం పొందుకునే కుటుంబంగా బిడ్డలుగా మీరు మార్చు. అటు బిడ్డలందరూ జీవించి ఆస్వాదించమని నీ నామానికి నువ్వు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుతామని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.